ఇలా ఒక ఉద్యమంలా మారింది. గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీసు అధికారులకు, కవాతులో పాల్గొనడానికి విచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుల కష్టాలు, వారి త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందంటానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మకాలంలో ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనుల్లోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోంది. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి నేలు గడిచిన రహదారి సౌకర్యానికి నోచుకొని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,078 కోట్లతోటి 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జల్ జీవన్ మిషన్, అమర్ జీవి జల్ధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుల్ని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేశారు. మరో 9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,500 గ్రామాలకి తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్ ని ప్రక్రియను ప్రారంభించాం. అటవీ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ విధానం,
సాంకేతికత ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం 10 కోట్ల దేశవాళీ మొక్కల్ని పెంచే ప్రణాళికతో పాటు 74 నగర వనాలని అభివృద్ధి చేశాం. అలాగే దాదాపు 3 కోట్ల సీడ్ బాల్స్ ని తయారు చేసి వాటి విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వేల హెక్టార్లలో మర అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టాం. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించేందుకు హనుమాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 100కి పైగా వాహనాలతో అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేశాం. కుంకి ఏనుగుల ద్వారా 15కి పైగా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని 242 కేసులను నమోదు చేసి 494 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు 95% కన్విక్షన్ రేట్ సాధించగలిగాం. అటవీ భూ ఆక్రమణ చర్యలు తీసుకొని దాదాపు 10,506 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాది 3,125 కోట్లతో ఒక్కొక్క రైతు కుటుంబానికి సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్న